వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ EaseFoodie. నేను మీ శ్రీలేఖని. సో ఇది ఏంటి అంటే మనకి తడి బియ్యం పిండి అండి. సో ఈ తడి బియ్యం పిండి ఎలా తయారు చేసుకుంటామంటే, సో నేనైతే పావు కేజీ అంటే 250 grams ఆఫ్ రైస్ని తీసుకొని దాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ ఆడతాం కదా, ఫైన్ పౌడర్లో మిక్సీ ఆడుకోవాలి. ఇలా మనకి స్మూత్గా ఉండాలండి మిక్సర్. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇలా ఫుల్ కప్లో తీసుకున్నాను దాన్ని. సో ఇది 1 full cup ఆఫ్ తడి బియ్యం పిండి. అండ్ పక్కన ఏంటి అంటే ఇది పంచదార. సో ఇది ఏంటంటే 1/2 cup. సో ఇది 1 full cup కాబట్టి ఇది 1/2 cup పంచదార తీసుకున్నాను నేను. సో ముందుగా అయితే నేను ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇత్తడి గిన్నె తీసుకున్నాను. అందులో ఇప్పుడు పంచదార యాడ్ చేసుకుంటున్నాను. సో నేను తీసుకున్న పంచదార వెజల్ ఏదైతే ఉందో దాంతోనే 1/2 cup వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది మనకి ఏంటంటే సిమ్లో పెట్టుకొని ఒకసారి తీగపాకం వచ్చినంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. సో మనకి పాకం అవుతున్నప్పుడు మీన్వైల్ నేను ఏం చేశానంటే జీడిపప్పు మరియు కోకోనట్ ఉంటుంది కదా, కొబ్బరికాయ ముక్కల్ని ఇలా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. సో మనకైతే పాకం ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం పాకం అయిందా లేదా అని. సో పాకం అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, ఒక ప్లేట్లో చిన్న కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులోని కొద్దిగా పాకాన్ని అందులో వేసుకోండి. చిన్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. లేకుండా మనకి జారిపోతుంది అని అన్నాం అనుకోండి, అప్పుడు మనకి పాకం రెడీ అవ్వనట్టు. ఇలా మీరు చేత్తో అంటే చూసారా ఇలా వచ్చింది జెల్లీలాగా, అంటే మనకి పాకం రెడీ అన్నట్టు. ఇప్పుడు ఇందులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పిండి యాడ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పిండి యాడ్ చేసుకోవాలి. చలివిడి కాబట్టి మనం ఇలా పిండి వేస్తూ మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలాగ కొద్దిగా వేసుకుంటూ మనము పిండిని మిక్స్ చేసుకోవాలండి. మొత్తంగా ఒకేసారి వేసుకోవద్దు, ఉండలు కట్టేస్తుంది. సో అందుకని కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇలాగే మనం కలుపుకోవాలండి. సో మనకి ఇలాగే ఉంటుంది, జారుగానే ఉంటుంది వేడి మీద. సో అది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మనకి కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు అందులోనే యాలకుల పౌడర్ వేసుకోవాలి. సో పంచదార కలిపిన యాలక పౌడర్ అండి ఇది. సో దాన్ని 1/2 teaspoon వేసుకుంటున్నాను. తొక్కలు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు మరియు కోకోనట్ పీసెస్ని మనం వేసుకోవాలి. సో నేతిలో వేయించుకున్నాను కదా, సో ఇలా మనము వీటిని వేసేసుకోవాలి. జీడిపప్పు, కాజు, కోకోనట్ పీసెస్ కదా, వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదండి, అంతే మనకి చలివిడి అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.